गणपतये वरवरद सर्वजनं मे वरमानय स्वाहा स्वाहा त्रैलक्ष्मी गणपति नमः ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वरमानय स्वाहा स्वाहा त्रैलक्ष्मी गणपति नमः ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वरमानय स्वाहा स्वाहा त्रैलक्ष्मी गणपतये नमः ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वरमानय स्वाहा स्वाहा त्रैलक्ष्मी गणपति नमः ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वरमानय स्वाहा स्वाहा त्रैलक्ष्मी गणपतये नमः ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वरमानय स्वाहा स्वाहा त्रैलक्ष्मी गणपति नमः ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वरमानय स्वाहा स्वाहा त्रैलक्ष्मी गणपति नमः ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वरमानय स्वाहा स्वाहा त्रैलक्ष्मी गणपति नमः त्रैलक्ष्मी गणपति देवता मूल मंत्र हवनानन्तरम् आदित्यानि नवग्रह देवता मूल मंत्र वरं करिष्ये सूर्य हरिष्ठेतरं प्राप्ते सूर्य पूजां च कारयेत् सूर्य ध्यानं प्रवक्ष्यामि आत्मवेदोपशान्तये आकृष्णरेषा वर्तमानो निवेशयन्नमृतं मध्यं च हिरण्येन रवितारतेन देवो याति भुवनानि पश्यन् स्वाहा सूर्यग्रहाय नमः अग्निन्दोतं हृदयमहे होतारं विश्ववेद ब्रह्मस्यैग्नसर्कृतज्ञ स्वाहा अग्नये नमः तद्रुद्राय प्रदेशे मे दष्टमाय दव्यदेवो देवसन्तमकं प्रदे स्वाहा रुद्राय नमः देवता प्रत्युदेवता रहित सूर्यग्रहाय स्वाहा सूर्यग्रहाय नमः आप्याय परमे दिदेश्वद स्वमवृष्णयं भवावारिशरङ्गदे स्वाहा चन्द्रग्रहाय नमः अप्सुमे सोम अपरमे तन्तर्विश्वानि मेषजा अग्निं च विश्वजम्भो मापच्च विश्ववेदने स्वाहा आवाय नमः गौरी विमाय दाने दक्षत्येकपदे द्विपदे राजनिष्पदे अष्टापदे नवपदे भवपदे सहस्राक्षर परमे व्यामन् स्वाहा गौरी देवताय नमः अधिदेवता प्रत्यदेवता सहित चन्द्रग्रहाय स्वाहा चन्द्रग्रह देवताय नमः ओम अग्निर्मोर्धादव कगत्पद पृथिव्या अयं अपागं रेदागं ऋषन्वदे स्वाहा अंगारकग्रहाय नमः सोना पृथिवी भवानक्षरा निवेशने यच्चान सर्वप्रदा स्वाहा पृथिव्यै नमः क्षेत्रस्य पदिना वैगं विदेनेव जयामसे कामस्वं कोशयित्नवासना मृदादिदृशे स्वाहा क्षेत्रपालकाय नमः अधिदेवता प्रत्युदेवता सहिता अंगारकग्रहाय स्वाहा अंगारग्रहाय नमः ओम उत्पद्य स्वाग्ने प्रतियागृहेण विष्टापूर्तेरुकं दुजेतामयञ्च पदक्रन्पग्स्त्वा విజ్ఞప్తి ఈ రోజు నుంచి మన యొక్క దేవాలయం శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఈ రోజు నుంచి ప్రతినిత్యం ఒక 72 రోజుల పాటుగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం అలాగే ఆదిత్యాది నవగ్రహ దేవత హోమాలు అలాగే ప్రతినిత్యము కూడా రుద్రహోమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభించి 9-10 గంటల వరకు పూర్తవుతాయి. ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమం మనం చేసుకోవటం వల్ల మనకి మంచి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆటంకాలున్నా అలాగే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలను కూడా ఇచ్చేటువంటి బలమైనటువంటి హోమం ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమం. ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమాన్ని మనం ప్రతిరోజు కూడా ఆ యొక్క లక్ష్మీ గణపతి మూల మంత్రాన్ని 108 సార్లు ఒక లక్ష్మీ గణపతి హోమం 108 సార్లు చేస్తాము. అలాగే నవగ్రహ మూల మంత్రాలతోటి రోజు ఒక్కొక్క గ్రహానికి 9 సార్లు ఆ యొక్క నవగ్రహ హోమం జరుపుతాము. మనం ఏదైతే ఆ యొక్క పరమశివుడైనటువంటి రుద్రుడికి రుద్రహోమం, మరి రుద్రహోమం అంటే కొంతమందికి తెలియచ్చు తెలియకపోవచ్చు. మనం ఏదైతే అభిషేకం చేస్తామో రుద్రంతో ఆ యొక్క రుద్రాన్ని ప్రతి చిన్న అనువాకాన్ని కూడా తీసుకొని చివరిలో స్వాహ అని చెప్పేసి ఆ స్వామివారికి ఆహుతిస్తుంటాము. ఈ రుద్రహోమం చేయడం వల్ల
మనకి అపమృత్యు పరిహారాలు, గండాలు, ఎటువంటి మృత్యు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే మరి నవగ్రహ హోమం కూడా చేస్తున్నాము. ఈ యొక్క నవగ్రహ హోమం మనకి రానున్న ఉగాది వరకు మనం చేస్తున్నాం. అంటే ముందుగానే ఉగాదికి 2 నెలలు ముందుగా ప్రతిరోజు మన పేరు మీద మన గోత్ర నామాలతోటి ఆ యొక్క నవగ్రహ హోమం జరగటం వల్ల మనకి రానున్న నూతన సంవత్సరంలో అందరూ కూడా ఆ గ్రహ బాధలు, మనకి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండవు. అటువంటి గ్రహ బాధలన్నీ కూడా తొలగి ఆయురారోగ్యాలతోటి మంచి ఉద్యోగము, వ్యాపారము, చదువు, వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతానం లేని వాళ్ళకి సంతానము, అలా అన్ని రకాలైనటువంటి సమస్యలు అన్నీ కూడా తీరి అందరూ సంతోషంగా ఉండాలి. లోక సంరక్షణార్థం, గ్రామ సంరక్షణార్థం సర్వే జనాః సుఖినో భవంతు అనే దానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు మరి మన హరికృష్ణ స్వామి సుమలత దంపతులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదటి రోజుగా ప్రారంభిస్తున్నాము. అలాగే ప్రతిరోజు కూడా ఒక దంపతులతోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మీ గోత్ర నామాలతోటి కూడా ప్రతిరోజు చదివి ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్.